నమస్తే అండి. ఈరోజు వచ్చేసి బీరకాయ పచ్చడి చేయడం చూపిస్తున్నాను. మామూలుగా మనం రెగ్యులర్గా దోశలోకి పల్లీ చట్నీ, లేదంటే కొబ్బరి పచ్చడి, కొంచెం పుట్నాల చట్నీ, లేదంటే ఆలూ ఫ్రై అట్లా చేసుకుంటాం కదా. మా ఇంట్లో కొంచెం బీరకాయ తినాలంటే పిల్లలు సతాయిస్తారు. అందుకని వాళ్ళకి ఈ రకంగా ఏదో రకంగా అయితే పెట్టాలి కదా వెజిటేబుల్. అందుకని ఒక పావు కేజీ సైజ్ బీరకాయ తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ 3 టమాటాలు తీసుకుని కట్ చేసుకున్నాను. ఫస్ట్ బీరకాయ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకుని బీరకాయ వేసుకొని ఒక 1 మినిట్ పైన దాన్ని కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత టమాటా కట్ చేసి వేసుకోవాలి. మరి పెద్ద ముక్కలు కాదు, చిన్న ముక్కలు కాదు, మీడియం సైజ్ ముక్కలు కట్ చేసి వేసేసుకుంటే, ముందే బీరకాయ కంటే ముందు టమాటా వేస్తే ఏమవుతుందంటే అది కొంచెం చెరకెక్కడం అంటారు, కొంచెం స్టిఫ్గా అయిపోతుంది, ఉడకదు కాయ. సో ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత వేస్తే రెండు కలిసి మళ్ళీ బాయిల్ అవుతాయి, ఏం కాదు. టమాటా వేసేసి కలుపుకోవాలి. మధ్య మధ్య మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా ఒక 10-15 మినిట్స్ పడుతుందండి అది ఉడకడానికి, మగ్గడానికి. పచ్చిమిర్చి వచ్చేసి నేను డైరెక్ట్ దీంట్లో వేయకుండా పక్కన ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఒక 10-12 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. లేదంటే ఈ బీరకాయ వేయకముందే వేసి ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవచ్చు. అన్నీ కలిపి ఉడికిస్తే ఒకలాంటి టేస్ట్ వస్తుందండి. పచ్చిమిర్చి సపరేట్గా తీసి లాస్ట్లో గ్రైండర్ చేసేటప్పుడు వేస్తే ఒకలాంటి టేస్ట్ వస్తుంది. మళ్ళీ మిక్సీ జార్లో ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఈ వేయించిన పచ్చిమిర్చి తీసి వేసుకోవాలండి మిక్సీ జార్లో. అండ్ కొంచెం పులుపు కావాలి అంటే చింతపండు ఒక 4 రెమ్మలు వేసుకోవాలి. యాక్చువల్గా పల్లీ పొడి యాడ్ చేస్తున్నాను కాబట్టి పల్లీ పొడి యాడ్ చేసినప్పుడు అది సప్పగా అయిపోతుందండి. అందుకు కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది. సగం బాయిల్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం చింతపండు వేసేసి మళ్ళీ కొంచెం మూత పెట్టేసి మగ్గనివ్వాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఒక 1/2 మినిట్ ఉంచేసి బంద్ చేసేసి సరిపోతుంది. కొత్తిమీర అలా తుంచేసుకుంటే చాలండి. మళ్ళీ ఎటు గ్రైండర్ చేస్తాం కదా, సరిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి తీసుకుందాము. అలాగే మనం బాయిల్ చేసి పెట్టుకున్నది అది కొంచెం చల్లగా కానివ్వాలి. చల్లారిన తర్వాత తీసుకోవాలి. దోశ వేస్తున్నానండి. దోశలోకి ఇప్పుడు పెడితే ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి తింటారు. టేస్ట్ కూడా బాగుంటుంది, అలా అని కాదు. కానీ యాక్చువల్గా యాజ్ ఏ మదర్, యాజ్ ఏ లేడీ అన్నీ వచ్చి ఉండాలి. ఇది కూడా ఒకలాంటి మార్కెటింగ్ స్కిల్ అనుకోండి, లేకుంటే సేల్స్ స్కిల్ అనుకోండి. ఏంటంటే వాళ్ళ చేత మనం తినిపించగలుగుతున్నాము అంటే. ఒక 2 టీ స్పూన్స్ పల్లీ పౌడర్ యాడ్ చేశాను. మిక్సీ చేసుకున్నాము. చట్నీ రెడీ టు సర్వ్ అండి. ఇంకా నేను పోపు వేయట్లేదు, ఆల్రెడీ పల్లీలో ఆయిల్ ఉంది.